వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపర్తి ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్రింది వాటితో నైట్రిక్ యాసిడ్ చర్యని రాయండి. కాపర్, జింక్, ఎస్ఐట్, P4. ఆన్సర్ నైట్రిక్ యాసిడ్తో చర్య. సజల HNO3 అంటే డైల్యూటెడ్ HNO3 కాపర్తో చర్య జరిపించినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ని ఇస్తుంది. గాఢ HNO3 కాపర్తో చర్య చేసినప్పుడు నైట్రోజన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. సో ఫస్ట్ పాయింట్ చూద్దాము. సజల HNO3 కాపర్తో చర్య జరిపించినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ని ఇస్తుంది. అంటే 3 moles of copper plus 8 moles of HNO3 gives rise 3 CuNO3 taken twice plus 2NO plus 4H2O. 2NO అనేది ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్. గాఢ HNO3తో కాపర్ చర్య జరిపించినప్పుడు NO2ను ఇస్తుంది. దీని రియాక్షన్ Cu plus 4HNO3 gives rise CuNO3 taken twice plus 2NO2 plus 4H2O. NO2 అనేది ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ నైట్రిక్ యాసిడ్ అంటే సజల నైట్రిక్ యాసిడ్ జింక్తో చర్య జరిపించినప్పుడు డైనైట్రోజన్ ఆక్సైడ్ని ఇస్తుంది. రియాక్షన్ 4Zn plus 10HNO3 gives rise 4ZnNO3 taken twice plus 5H2O plus N2O. ఇదే HNO3 అంటే గాఢ HNO3 జింక్తో చర్య చేసినప్పుడు NO2ని ఇస్తుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. రియాక్షన్ Zn plus 4HNO3 gives rise ZnNO3 taken twice plus 2H2O plus 2NO2. నైట్రిక్ ఆమ్లము సల్ఫర్తో చర్య. సల్ఫర్ అంటే ఇక్కడ ఎస్ఐట్తో నైట్రిక్ ఆమ్లము చర్య జరిపించినప్పుడు H2SO4ని ఏర్పరుస్తుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో ఎస్ఐట్ ప్లస్ 48HNO3 gives rise 8 moles of H2SO4 plus 48 moles of NO2 plus 16H2O. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ని బ్యాలెన్సింగ్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ HNO3 పాస్పరస్తో చర్య చేసినప్పుడు పాస్ఫారిక్ యాసిడ్ని ఇస్తుంది. పాస్ఫరస్ అంటే ఇక్కడ P4 plus 20HNO3 gives rise 4 moles of H3PO4 plus 20 moles of NO2 plus H2O అనేది ఫామ్ అవుతుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా తెలంగాణ అండ్ ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పాస్ అవ్వడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు పెడుతున్నాను. మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.